వెల్కమ్ టు 10 టీవీ. దిస్ ఇస్ సతీష్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సంజా థియేటర్ తొక్కిసలాట ఘటనపై శాసనసభలో స్పందించిన సీఎం హీరో అల్లు అర్జున్ పైన సినీ పరిశ్రమ పైన మండిపడ్డారు. ఇకపై ప్రభుత్వం తరపున స్పెషల్ ప్రివిలేజ్ ఉండదని స్పష్టం చేశారు. సినిమా వాళ్ళు వ్యాపారాలు చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, అంతేకాని మానవత్వం లేకుండా వ్యవహరించకూడదంటూ అన్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడతామంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్గా హెచ్చరించారు సీఎం రేవంత్. సినీ ఇండస్ట్రీని ఉద్దేశించి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఇదే అంశంపై సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. అసలు ఈ వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంటి? వీటన్నిటికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం, విశ్లేషించబోతున్నాం. అంతకంటే ముందు మా ప్రతినిధులతో మాట్లాడబోతున్నాం. మా సినిమా రిపోర్టర్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు, అలాగే మా సెక్రటేరియట్ ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఒక రకంగా చూస్తే కొంత ఘాటుగానే ముఖ్యమంత్రి స్పందించారు. ఇక నుంచి టికెట్ ధరలు పెంచవు, బెనిఫిట్ షోలు ఉండవు అన్నారు. అలాగే మానవత్వం ప్రస్తావన తెచ్చారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంటి? ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ గానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ఫ్రీ షోలు అనుకోండి, బెనిఫిట్ షోలు అంటూ షోలు వేస్తున్నారు. ఈ షోలలో ఎక్కడ కూడా షోలు నిర్వహణలో ఉన్న బాధ్యత సామాన్యుడు సినిమా థియేటర్కి వచ్చిన వాడిని ప్రయోజనం వానికి ఏ మేరకు న్యాయం దొరుకుతున్న దాంట్లో మేనేజ్మెంట్స్ ఏదైతే ముఖ్యంగా సినిమా యూనిట్లు మర్చిపోతున్నారన్న దాంట్లో ఆ కాంటెస్ట్లో సీఎం చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా సంధ్యా ఘటన, పుష్ప సినిమాకి సంబంధించి హీరో అల్లు అర్జున్ వెళ్ళిన సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటరు రేవతి చనిపోవడం, ఆమె కుమారుడు ఇప్పటి కూడా కోమాలోనే హాస్పిటల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఆ కుటుంబం పట్ల వ్యవహరించిన తీరును కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులే అనుకోండి, ముఖ్యులే అనుకోండి, ఎందుకు ఇన్ని రోజులుగా ఆ కుటుంబాన్ని, బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదంటూ అనే ఒక మౌలికమైన ప్రశ్నను వేయడం జరిగింది. దీంతోపాటు బిజినెస్లో ఏదైతే ప్రివ్యూ షోలు అనుకోండి, బెనిఫిట్ షోలకు అనుకోండి, మీ వ్యాపారాలు చేసుకోండి, అంతేగాని మానవత్వాన్ని కూడా మీరు ప్రదర్శించాలి. మానవత్వంతో ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు మీకు ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటివన్నీ చూస్తూ ఊరుకోదు, ఈ ఆటలు సాగవు అని చెప్పి కూడా ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక రాష్ట్రంలోనే ఒక సంచలనంగా పుష్ప అల్లు అర్జున్ అరెస్ట్ అన్నది మనం చూసాం. అయితే ఈ ఎపిసోడ్ వెనకాల ఏం జరిగింది, దానికి ఆ ఎపిసోడ్ రావడానికి కారణం ఏందన్నది కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ సినిమా హీరో వచ్చినప్పుడు క్రౌడ్ పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తుంటారు కాబట్టి వారి ఆ కంట్రోల్ తప్పే పరిస్థితి ఉందని చెప్పి పోలీసులు హెచ్చరించినప్పుడు కూడా హీరో అల్లు అర్జున్ వాటిని లెక్క చేయలేదు. ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పినప్పుడు కూడా ఆయన వెళ్ళలేదు. ఖచ్చితంగా బలవంతంగా పోలీసులు వెళ్ళాలని లేదంటే అరెస్ట్ చేస్తామంటే తప్ప ఆయన బయటికి వెళ్ళలేదని చెప్పారు. వెళ్ళే సమయంలో కూడా ఆయన రోడ్ షో ద్వారా వెళ్ళడం, రోడ్ షో ద్వారా రావడంతోనే పబ్లిక్ ఎక్కువగా అక్కడికి మొబిలైజ్ కావడం జరిగింది. ఇంత ఎపిసోడ్లో ఇంత సంఘటనలు జరిగినప్పుడు ఆ బాధిత కుటుంబం చనిపోయింది, ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదన్న ప్రధానమైన ప్రశ్నను ఆయన సంధించడంతో పాటు మానవత్వంతో ఉండండి అన్నది మాత్రం ఒక గట్టి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సినిమాలు పబ్లిక్, సినిమా చూసేది పబ్లిక్, సామాన్యుడు వైపు ఖచ్చితంగా ప్రభుత్వం ఉంటుందని చెప్పడంతో పాటు ఆ ఎపిసోడ్లో ఎవరైతే అల్లు అర్జున్కు సపోర్ట్గా నిలిచారో వాళ్ళందరూ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు, ముఖ్యంగా రాజకీయ నాయకులు. కొండలు మనం చూస్తున్నాం, సినిమా ఇండస్ట్రీ కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ. ముఖ్యమంత్రిగా మీ ఆటలు సాగు అంటూ మాట్లాడారు. అలాగే టికెట్ ధరలు ఇంకా పెంచము, బెనిఫిట్ షోలు ఉండవు అన్నారు. రాబోతున్న రోజుల్లో పెద్ద హీరోలు చాలా సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమాకి అదనపు షోలు, అలాగే టికెట్ల ధరలు పెంపు ఏదైతే ఒక మేజర్ ఇష్యూ అయిపోయింది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? సీఎం అంత స్ట్రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇంకా నేను సీఎంగా ఉన్నంత కాలం అన్న పదం ఉపయోగించారు. ఇంకా 4 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉండబోతోంది. అంటే ప్రధానంగా మొన్నటి ఇష్యూ బేస్ చేసుకునే సీఎం ఈ వ్యాఖ్యలు చేసినని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఎపిసోడ్లో ఇప్పటి వరకు ఆ యూనిట్ కానీ హీరో కానీ ఎవరు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం అన్నది ప్రధానమైతే ఆ ఇష్యూతోని ప్రభుత్వాన్ని అదేవిధంగా సీఎంగా తనపైన కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనుకోండి, అదేవిధంగా రాజకీయ పార్టీలు కొందరు విమర్శలు అనుకోండి, వీటన్నింటిని చూస్తుంటే సామాన్యుడి వైపు ఉంటారా లేదంటే హీరోకి ఎలా మద్దతు పలుకుతారా అన్న భావం వచ్చేలా ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఎవరైతే వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుంది, ప్రివ్యూ షోలకి అనుకోండి బెనిఫిట్ షోలకు కూడా తమను అడిగినప్పుడు తాము దానికి అనుమతించాము, కానీ ఇలాంటి వ్యవహారాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనే భావించాల్సి ఉంటుంది. అంటే ఇలాంటి షోలు తీసుకునేటప్పుడు అనుమతులు తీసుకున్నప్పుడు ఉండే శ్రద్ధ వాటి నిర్వహణలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్న మెసేజ్ ను మాత్రం గట్టి మెసేజ్ ను సీఎం ఇచ్చిండని భావించవచ్చు. సతీష్ రైట్ కొంటల్ మీరు లైవ్ లోనే ఉండండి, మా సినిమా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఇండస్ట్రీ స్పందన ఏంటి? సీఎం చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, ఇక నుంచి టికెట్ ధరలు పెంచము, బెనిఫిట్ షోలు ఉండవన్నారు. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం, విన్న తర్వాత మీరు రెస్పాండ్ అవుతారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నారు ఒకసారి విందాం. इनह्यूमन नहीं रहना, आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెత్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. రైట్ వెంకట్, సీఎం రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక రకంగా వైల్డ్ ఫైర్ అన్నట్టుగా ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీ రెస్పాన్స్ ఏమైనా ఉందా, ఎలా అర్థం చేసుకోవాలి? ఇక ఆటలు సాగవన్నారు. రెండు ఈ పెద్ద పెద్ద సినిమాలు అత్యంత ప్రాధాన్యతగా ఆలోచించే ఈ టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఇక ఉండవు. నేను సీఎంగా ఉన్న రోజులు అసలు ఈ కుదరదు అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పేశారు. ఏం చెప్తారు? ఎస్ సతీష్, కరెక్టే. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన మనం ఇప్పుడే కొంతమంది సినీ ప్రముఖులకి మన కాల్ కూడా చేయడం జరిగింది. వారందరూ కూడా చాలా అగ్రెసివ్గానే స్పందించడం కూడా జరిగిందని చెప్పవచ్చు. వారందరూ ఎందుకంటే అంటే సినీ ఇండస్ట్రీలో ఎక్కువ అంటే పెద్ద సినిమాలు వచ్చేది ఈ పండగలకో లేకపోతే ఒక సందర్భం చూసుకొని వస్తాయి. ఎక్కువ శాతం కూడా వచ్చేది కూడా చాలా చిన్న సినిమాలే కాబట్టి ఇది ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఇండస్ట్రీకి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తున్నప్పుడు ప్రేక్షకుడికి భారం కూడా పడుతుంది కాబట్టి ఇలాంటి టికెట్ రేటు పెంపు కూడా పెంచకపోవడం చాలా మంచిది. దీనివల్ల సినీ ఇండస్ట్రీ కూడా మంచిది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచడం వల్ల చాలామంది కూడా సినిమాకు పోయినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా వాళ్ళు చాలా కరెక్ట్గా చెప్తున్నారు. ఇక మరొకటి చూస్తుంటే ఇప్పుడు బెనిఫిట్ షోస్కి సంబంధించి దాంతోపాటు ఈవెంట్లు, ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు చాలా న్యూసెన్స్ జరుగుతున్నాయి, చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఆడియన్స్ వస్తారో అభిమానులకు వాళ్ళకి ఈ సమస్యలు వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ ప్రమాదం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. మనం గతంలో చాలా సందర్భాలు చూడటం కూడా జరిగింది. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఇప్పుడు పుష్పకి సంబంధించి సందేహ థియేటర్ విషయాలు కూడా ఇలాంటి వాటిలో జరిగింది చూస్తుంటే అభిమానులు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీని ద్వారా ఎవరు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి హీరోలు కానీ హీరోయిన్ కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళు చాలా వరకు సేఫ్ జోన్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏమంటే కూడా బౌన్సర్లు కూడా ఉంటారు, వాళ్ళని చాలా తక్కువ తీసుకెళ్తారు. కానీ ఇలా లేట్ నైట్ కూడా దాదాపు రాత్రి 11:30, 12 గంటల దాకా కూడా ఈవెంట్లు జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు కూడా ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందికర
ఇబ్బందికరమైన పరిస్థితులు ఇటు అభిమానులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇలాంటి బహిరంగంగా ఈవెంట్లు పెట్టకపోవడమే చాలా మంచిదని కూడా చాలామంది సినీ ప్రముఖులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన మాత్రం చాలామంది సినీ ప్రముఖులు మాత్రం స్వాగతిస్తున్నారు. వారందరూ కూడా అంటే బహిరంగ కూడా మేము కొన్ని విషయాలు చెప్పము, కానీ ఆఫ్ ది రికార్డుగా అయితే మేము చాలా దీనికి యాక్సెప్ట్ చేస్తున్నామని కూడా చాలామంది సినీ ప్రముఖులు, ప్రొడ్యూసర్స్ కానీ ఇటు ఆర్టిస్టులకు చాలామంది కూడా చెప్పిన పరిస్థితి ఉందని కూడా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద సినిమాలకి ఇలాంటి సినిమా టికెట్ రేటు పెంచుతారు, చిన్న సినిమాలకు మధ్యతరగతి సినిమాలకి పెంచారు. కాబట్టి సినిమా బాగుందంటే ప్రేక్షకులు వస్తారు, అంతే తప్ప దీనివల్ల అయితే ఎటువంటి నష్టం అయితే ఇండస్ట్రీకి లేదని కూడా చెప్తున్నారు. ఇక ప్రభుత్వం నుంచి కూడా వస్తున్నటువంటి సబ్సిడీలు కానీ లేదంటే సినిమా షూటింగ్ చేసుకోవాలన్నా ఏదన్నా కూడా సింగిల్ విండో సిస్టమ్ ఇప్పటికే ఇంప్లిమెంట్ ఉంది, అది ఎక్కడ కూడా చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా చేసుకోవడానికి కూడా ఒక సింగిల్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడవుతున్నాయి అంటే సినిమా ప్రమోషన్స్ అప్పుడు, ఇలా బెనిఫిట్ షోలు అప్పుడు, ప్రీమియర్స్ అప్పుడే ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి అవి ఉండకపోవడమే మంచిది అన్నట్టుగానే చాలామంది సినీ ప్రముఖులు కూడా చెబుతున్న పరిస్థితి అవుతుంది. సతీష్. రైట్ వెంకట్, మనం చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. గట్టి వార్నింగ్ అయితే ముఖ్యమంత్రి ఇచ్చారని మా ప్రతినిధి కొండలు కూడా చెప్తున్నారు. దీనిపైన మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ నిర్మాతలు రాజ్ కందుకూరి గారు, అలాగే నట్టి కుమార్ గారు. మనం మాట్లాడదాం. నట్టి కుమార్ గారు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూశారు. ఇక నుంచి టికెట్ ధరలు పెంచేది లేదు, బెనిఫిట్ షోలు ఉండవు అని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన చేసేశారు. ముందుగా దానిపై మీ స్పందన ఏంటి నట్టి కుమార్ గారు? ఇప్పుడు నేను ఒకటే అంటానండి, ఇప్పుడు ఏది జరిగినా మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోగలగాలి. రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్ మాట్లాడారు. ఇప్పుడు మరి అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అతి చేశారని చెప్పాలా, అల్లు అర్జున్ గారు అతి చేశారని చెప్పాలా, ఇండస్ట్రీని ఈ రోజు మొత్తం టోటల్ గా పెద్ద సినిమాలకి రేట్లు రాకుండా బెనిఫిట్స్ రాకుండా నాశనం చేసింది, ఈ క్రమశిక్షణ మొత్తం టోటల్ గా చేసింది అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అని చెప్పాలా? అంటే నేను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం పోయి బాధలో ఉన్నారు, ఒక ప్రాణం పోయి బాధలో ఉంటే కూడా మనం జైలుకి వెళ్ళి ఒక 4 గంటలు ఉంటే ఆ కొడుకు ఎంత అల్లాడిపోయాడో, మరి ఆ తల్లి చనిపోయింది, కోమా నుంచి బయటకు వస్తే నా తల్లేది అని అంటే ఆ కొడుకుకి ఎవరు సమాధానం చెప్తారు? ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలా. మరి ఆయన మాట్లాడిన సీఎం గారు మాట్లాడిన ప్రతి మాటకి ఆ అర్థం ఉంది. నేనేమంటానంటే, మీకు రేటు కావాలంటే రేట్ ఇచ్చారు, మీకు బెనిఫిట్స్ కావాలంటే బెనిఫిట్స్ ఇచ్చారు, మీకు అన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండేటప్పుడు మీరు అర్థం చేసుకోకుండా వెళ్ళడం ఒక తప్పు అయితే, మీ సెక్యూరిటీ టీము ఇష్టం వచ్చినట్టు బాధడం ఒక తప్పు అయితే, అంటే మీ ప్రేమతో సినిమా చూడడం వచ్చినందుకు మీతో తన్నులు తింటానుకా, అంటే మీ బౌన్సర్తో తన్నులు తింటానుకా? ఈ ఇండస్ట్రీ నాశనం చేసింది ఈ బౌన్సర్లు. ఈ ప్రతి హీరోకి 100 మంది బౌన్సర్లు పెట్టుకోవడం, ఇష్టం వచ్చాడు కుక్కని బాధడం. ఇది ఎంతదాకా కరెక్ట్ అండి? ఇది నేను అందుకే చెప్పాను, మొన్నటి నుంచి చెప్పాను, నిన్న చెప్పాను, మొన్న రాత్రి చెప్పాను. నేనేం చెప్పాను, ఇక్కడ ఫస్ట్ ఇండస్ట్రీ అంతా వెళ్ళిపోయి ఏదో జరిగిపోయింది. అల్లు అర్జున్ గారిని 2 రోజులు పరామర్శించడానికి ఉదయం 7 గంటల నుంచి 6 గంటల నుంచి కాపలా కాసిన ఈ హీరోలు అవ్వచ్చు, ఈ మొత్తం ఇండస్ట్రీ నిర్మాతలు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, మన ఇండస్ట్రీ సంబంధించే కదా. ఒక అమ్మాయి ప్రాణం పోగొట్టుకుంది కదా, ఒక అబ్బాయి ప్రాణంతో పోరాడుతున్నాడు కదా. మనం ఛాంబర్ నుంచి కానీ, కౌన్సిల్ నుంచి కానీ, మన మా అసోసియేషన్ నుంచి కానీ, లేకపోతే మొత్తం టోటల్గా వ్యక్తిగతంగా సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ మనం ఎవరమైనా పండించడం కానీ, ఆమె స్పందించడం కానీ, లేకపోతే మనం అయ్యో పాపం చెప్పి ఒక పెట్టెలో ట్వీట్ చేయడం కానీ, ఒక కండోలెన్స్ చెప్పడం కానీ జరిగిందా అని అడుగుతున్నా. మరి ఇది ఆ కోపం రాదా వాళ్ళకి? గవర్నమెంట్ మీకు రేట్లు ఇస్తే మీరు రేవంత్ రెడ్డిని తిడతారు, గవర్నమెంట్ రేట్లు ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిడతారు, గవర్నమెంట్ రేట్లు ఇస్తే ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేస్తారు. అంటే మీకు రేట్లు ఇచ్చినందుకు పాపానికి, మీకు బెనిఫిట్స్ ఇచ్చిన పాపానికి మీరు బిజినెస్ చేసుకుంటే ఆ రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు చేశారండి? మీరు వెళ్ళిపోయి కావాలని మీరు వెళ్ళి ఆమె ప్రాణం పోగొట్టి ఒక ప్రాణం ముచ్చుతో పోరాడుతూ ఉంటే మీరు వచ్చి ఇష్టం వచ్చాడు, మీ ఫ్యాన్స్ వచ్చి ఇష్టం వచ్చి పెడతారు, యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళి కొట్టడానికి వెళ్తారు, మనసులో మాట్లాడిన వాళ్ళు తనటానికి వెళ్తారు. మీ ఆర్మీ ఇదా?
ఇది అల్లు అర్జున్ గారు తెలుసుకోగలగాలి. నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు, ఓకే, ప్రతి ఒక్క హీరో తెలుసుకోగలగాలి. ఓకే. నట్ కుమార్ గారు లైవ్ లో ఉండండి. మనం సినిమా తీసామో సరికాదండి, ఓకే. సినిమా తీసామని సరికాదు. మీకు సెక్యూరిటీ మీకు సెక్యూరిటీ ఉండడం కరెక్ట్, కానీ ఎదుటి వాడిని తనమని చెప్పలేదు. ఓకే, మిమ్మల్ని ప్రేమించే అభిమానిని తన్నమని చెప్పలే, ప్రేమించే అభిమాని కుక్కని బాధమని చెప్పలే, ప్రాణం తీయమని చెప్పలే. తొక్కులాడ జరుగుతున్నప్పుడు మీకు అంత ఏసీబీ గారిని మీరు లోనకి ఎంట్రన్స్ ఇవ్వలేని పరిస్థితి మీరు తీసుకొచ్చారంటే మీ సెక్యూరిటీ అంటే మీరు ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్, ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్ రేంజ్ లో మీరు ఊహించుకున్నారా? ఓకే. అంటే నేనేమంటానంటే ఆ రోజు ఖండించాను, అరెస్ట్ అనేది కరెక్ట్ కాదు. ఆ రోజు అరెస్ట్ నేను ఖండించడం జరిగింది. అలాగే ఫస్ట్ టీం తప్పు చేసింది, అల్లు అర్జున్ గారి టీము రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ అన్ని వేల మంది జనం ఉన్నప్పుడు వెళ్ళకూడదు, వెళ్ళడం తప్పు జరిగింది. ఈ రోజు మీ ఒక్కరికి కాదు జరిగింది, ఎంటైర్ ఇండస్ట్రీకి నాశనం అయిపోయింది. నట్ కుమార్ గారు, ఎంటైర్ ఇండస్ట్రీకి ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది నట్ కుమార్ గారు మీరు లైవ్ లోనే ఉండండి సార్. రాజ్ కందుకూరి గారు మీ స్పందన ఏంటి? తెలంగాణలో ఇక టెక్కట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవు, తాను సీఎంగా ఉన్నంతకాలం అనుమతి ఇవ్వబోనని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ముందు ఆ ప్రకటనపై మీ స్పందన ఏంటి సార్? ముఖ్యంగా మనం ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం అండి. నట్ కుమార్ గారు నమస్కారం. ఇక్కడ మనం ఏ విషయం అయితే సీఎం గారు అన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దాంతో మనం 100% ఆయన భావన అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఒక కామన్ మ్యాన్ గురించి ఆలోచించాల్సిందే ఆయన. ఎట్టి పరిస్థితిలో ఒక ప్రాణం పోయింది, ఒక పిల్లవాడు చావుబతుకుల్లో ఉన్నాడు, అటువంటప్పుడు నేను ఏ విధంగా స్పందిస్తాను ఇంతకన్నా అన్నారు ఆయన. ఆయన పూర్తిగా నేను అర్థం చేసుకుంటాను, ఏకీభవిస్తాను. అయితే ఈ విషయంలో ఇమ్మీడియట్ గా దీనికి ప్రతిస్పందనగా నష్టపోయింది ఎవరైనా ఫస్ట్ ఉన్నారంటే ఒక నిర్మాత నష్టపోయారు. ఎందుకంటే కారణం చేసింది ఒకళ్ళైతే దానివల్ల నష్టపోయింది ఎవరు? రాబోయే ఇప్పుడు ఎన్ని సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి. ప్రతి నిర్మాత ఏదో 1000 రూపాయలు టికెట్ పెట్టాలి, ఆ 2-3 రోజులు హై రేట్ సంపాదించాలి, హడావుడి చేయాలి అనుకుంటారు. ఆ బెనిఫిట్ షోలు లేవు, ఆ రేట్ హైక్ లేదు. ఇంకా అది ఇప్పుడప్పుడే ఆయన సీఎం గా ఉండడంగా అయితే అవ్వదని అన్నారు. నేను లాస్ట్ టైం మన డిస్కషన్ లో అన్నది ఏంటంటే, నీ నిర్మాతల మండలి నుంచి మనం వెళ్ళి ఒక ప్రతిపాదన ఇచ్చి ఏమండి ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటాము, మేము జాగ్రత్తలు తీసుకుంటాము, ఇన్ని టికెట్లు ఉన్నాయంటే అంతమందినే ఎలో చేస్తాము, ఇది మా ప్రపోజల్ అని మనం చెప్తాము అని నేను అన్నాను. బట్ ఎవరు ముందుకు రాలే. ఈ పాటి సీఎం గారి దగ్గరికి 10 రోజుల క్రితం మనం వెళ్ళి ఉండాల్సింది కదా. ఇప్పటికే ఆలస్యం కదా. మనం కామన్ మ్యాన్ గురించి ఆయన ఆలోచిస్తారా, మన గురించి ఆలోచిస్తారా? సీఎం గారు చేసిన దాన్ని నేను తప్పు పట్టను. అయితే ఇక్కడ ఫస్ట్ నష్టపోయింది ఈ విషయంలో మిగతా నిర్మాతలంతా, రాబోయే నిర్మాతలంతా. ఎందుకంటే ఇమీడియట్ గా అయితే టికెట్ హైకు, రేట్లు, బెనిఫిట్ షోలు ఉండవు. మరి ఇప్పుడు మన ప్రతిస్పందన ఏంటి, ఏం చేయాలి? ఏమంటే ఇమ్మీడియట్ గా ఇప్పటికైనా ఆ పిల్లవాడికి ఏదైనా చేయగలిగితే వెంటనే చేయాలి. కానీ వాళ్ళు ఏంటి, కోర్టు ఆర్డర్ ఉంది, మేము వెళ్ళడానికి లేదు అన్నారు. అలా ఉందా అది నాకు తెలీదు. ఇది ఈ మధ్యలో ఏంటంటేనంటే నిజంగా ఒక 250 సంవత్సరానికి ఒక సినిమాలు వస్తే పట్టుమని 25 సినిమాలు కూడా ఆడట్లేదండి. సినిమా ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉంది. చిన్న సినిమాలు అంటారా, మధ్యాహ్నంకే తీసేస్తారు. కారణం ఏమిటంటే మౌత్ టాక్ వచ్చి అది బాగుండి 3వ రోజు సోమవారం దాకా సినిమా ఉండాలిగా, బాగుందని పేరు రావడానికి. సోమవారం దాకా ఆ నిర్మాత తీసిన 4-5 కోట్ల సినిమాకి 1 కోటిన్నర పబ్లిసిటీ పెట్టి మార్కెట్ దాకా వచ్చేసరికి చిన్న సినిమా నిలబడట్లే. పెద్ద సినిమా అంటారా, హీరో పుల్ ఉంది, అవే కాస్త నడుస్తున్నాయి. దానివల్లే థియేటర్లకు ఫీడింగ్, అవేమో ఈ విధంగా సఫర్ అవుతున్నాయి. ఇది ఓవరాల్ గా ఇండస్ట్రీకి పెద్ద పెట్టండి. ఇది ఒక చాలా దెబ్బ పడిందని అర్థం. ఒక పండగ సీజన్ ముందు ఇది తీవ్ర సంక్షోభంగానే నేను పరిగణిస్తున్నాను. అంటే రాజ్ కందుకూరి గారు మరో కామెంట్ చేశారు. ఆయన జైలుకు వెళ్ళి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని ఒక్కసారైనా కలిశారా? ఇక్కడ మానవత్వం అన్న ప్రస్తావన కూడా తెచ్చారు సీఎం అసెంబ్లీలో. అవునండి, అది నేను చూశానండి. దానికి అదే ఆ మాట ఇందాక నేను అంటూ వీళ్ళు వెళ్ళడానికి ఏమో ఇబ్బంది అని అన్నారు. అక్కడ నిజాలు ఏమిటి, నిజంగా టెక్నికల్ ఏంటి, లీగల్ ఇష్యూస్ ఏంటి? మిగతా సినీ ప్రముఖులు కూడా వెళ్ళలేదు. మిగతా సినీ ప్రముఖులు కూడా ఈ అదుపులోకి తీసుకున్నామని ఒక్క రోజుకే అడావుడి చేసి అందరూ క్యూ కట్టారు. కనీసం ఆ పిల్లోడిని పరామర్శించాలన్న ఇది లేకుండా అయిపోయిందని అన్నారు సీఎం. అవునండి, అది విచారకరమే. 100% వెళ్ళి ఉండాల్సింది. అది ఆ రోజు మన డిస్కషన్ లో కూడా నేను అన్నాను. బట్ ఎనీవే దీని గురించి మరి ఏం చేయబోతున్నారు? ఇంకా నేను సీఎం గా ఉన్నంత కాలం కుదరదని చెప్పారు. ఇంకా 4 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రజలు ఇచ్చిన మ్యాండేటు. మళ్ళీ మీరు నిర్మాతల మండలి ఏమైనా మళ్ళీ ఒక ఇనిషియేటివ్ తీసుకుని ముఖ్యమంత్రిని ఏమైనా కలుస్తారా? ఇక్కడ నుంచి మేము జాగ్రత్తలు తీసుకుంటాము, ఈ అదనపు షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు మాకు అనుమతి ఇవ్వమని ఏమైనా కోరుతారా? ఖచ్చితంగా కోరాలి. కోరినప్పుడు మనం ఎటువంటి అష్యూరెన్స్
మాట్లాడచ్చండి నట్టుకుమార్ గారు మాట్లాడండి సార్, మాట్లాడండి. ఏం లేదు, యాక్చువల్ గా నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ. అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఎవరికి స్పందన లేదు, ఏమీ లేదు, పక్కన పెట్టేస్తే ఇస్ ద ఎఫ్టీసీ చైర్మన్ ఆయనే. ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు గారే. రేపు వచ్చే 3 సినిమాలు ఆయనవే. అవును, రేపు వచ్చే 3 సినిమాలు ఆయనవే. ఎఫ్టీసీ అంటే గవర్నమెంట్ కి వాళ్ళకి వాళ్ళది ఆయనే. రేపు నట్టుకుమార్ గారు అంటే దిల్ రాజుని విషయంలో ఇన్వాల్వ్ అవ్వమని అంటున్నారా? ఈ దీనికి పరిష్కారం కనుగొనడానికి దిల్ రాజు ఇనిషియేటివ్ తీసుకోవాలని అంటున్నారా? ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈజ్ అ రైట్ పర్సన్. ఆల్రెడీ ఎఫ్డిసి చైర్మన్ అంటే వారదండి, గవర్నమెంట్ కి సినిమా ఇండస్ట్రీకి వారది. అంటే ఇప్పుడు ఆయన సినిమాలకి న్యాయం చేస్తారు. బెనిఫిట్స్ తో కావాలి అంటే ప్రజలను పట్టించుకుంటాడా, లేకపోతే సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలా? ఇది సీఎం గారు, మరి సీఎం గారును అక్కడ ఎవరైతే ఇచ్చారో దిల్ రాజు గారు పోస్ట్ ఇచ్చారో వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటారండి. సినిమాలు ఇప్పుడు ఎవరో లేవండి తెలంగాణలో. 3 సినిమాలు ఆయనవేనండి. 3 సినిమాలు ఆయనవే. 1 గేమ్ చేంజర్ ఇది ప్రొడ్యూసర్, ఆల్రెడీ డాకు మహారాజ్ డిస్ట్రిబ్యూటర్, అండ్ సంక్రాంతి వస్తున్నాడు ప్రొడ్యూసర్. ఈ 3 సినిమాలు వాళ్ళవే ఉన్నాయి. ఫస్ట్ ఆయనదే ఉంది. అయితే నేను ఇంకోటి ఏమంటానంటే, ఇక్కడ దిల్ రాజు గారు అవ్వచ్చు, సితారావాలు అవ్వచ్చు, మైత్రి రవి గారు అవ్వచ్చు, ఒక్కరు చేసిన తప్పుకి ఇండస్ట్రీ మొత్తం, రాజకాంత్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీ మొత్తం ఎఫెక్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒక్క మాట అండి, నేనేమంటున్నానంటే తప్పు జరిగిందని పశ్చాత్తాపం పొందుతామా, తప్పు జరిగిందని ఒప్పుకుంటామా, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు ఒక సీఎం ట్రోల్ చేస్తామా? ఓకే, ఇది తప్పు కదా. ఇప్పుడు తప్పు చేసింది మనము, తప్పు చేసింది మన ఫ్యాన్స్, తప్పు చేసింది మనం తొక్కుసలాట్లో జరిగింది. మీరు హీరోగా వెళ్ళడం వల్ల మీ టీం చేసిన తప్పు, మీ స్పాన్సర్లు చేసిన తప్పు, మీ సెక్యూరిటీ చేసిన తప్పు. మళ్ళా మీరు ఆయన మీదే మళ్ళీ మీరు సీఎం మీద ఇష్టం వచ్చే ట్రోల్ చేయడం అనేది ఎంత దాకా కరెక్ట్? ఓకే, అరెస్ట్ చేశారు అంటే అరెస్ట్ మేము మళ్ళా ఖండించామండి. అరెస్ట్ ను కూడా ఖండించాం. అరెస్ట్ ఏం ఖండించాం? అత్యుత్సాహంగా అరెస్ట్ ఎందుకు చేశారు? లంచ్ మోషన్ ఆల్రెడీ మూవ్ అయి ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన దాకా ఆగి ఉంటే బాగుండు కదా అనేది మేము ఆ వాదంలో 100% అది పోలీసులు కొంచెం అత్యుత్సాహం చేశారేమని చెప్పడం 100% మేము కూడా ఉన్నాం దాంట్లో. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు లీగల్ గా వెళ్ళొద్దు పరామర్శిద్దు అని చెప్పలేదు, లీగల్ గా వాళ్ళు చూడొద్దు అని చెప్పలేదు. మన ఇండస్ట్రీ నుంచి మాకున్నాయి కదండి, కౌన్సిల్స్ ఉన్నాయి, ఛాంబర్స్ ఉన్నాయి కదా, మరి అవన్నీ ఎందుకు వెళ్ళలేదు? దిల్ రాజు గారు ఎందుకు వెళ్ళలేదు? దిల్ రాజు గారు ఎఫ్టీసీ చైర్మన్ గా ఎందుకు వెళ్ళలేదు? ఓకే, రైట్ రైట్, వీటన్నిటిపైన కూడా మనం మాట్లాడదాం. నటుకుమార్ ఇండస్ట్రీకి సంబంధించి గట్టి వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి డిబేట్ కంటిన్యూ అవుతుంది. నటుకుమార్ గారు మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నేను సీఎంగా ఉన్నంత కాలం టికెట్ల రేట్ల ధరల పెంపు బెనిఫిట్ షోలు ఉండవన్నారు. మీ అభిప్రాయం ఏంటి? టికెట్ ధరల పెంపు ఉండాలంటారా, బెనిఫిట్ షోలు ఉండాలంటారా? ఒకవేళ మీ అభిప్రాయం అదే అయితే మీరు ఆల్రెడీ నిర్మాతల మండలికి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను ఒకటే అంటానండి, రేట్లు ఇప్పుడు పెద్ద సినిమాకి ఒక రకంగా రేట్ ఉండాలి, చిన్న సినిమాకి ఒక రకంగా రేట్ ఉండాలి. ఓకే, పెద్ద సినిమాలు వస్తే 2 వారాలు రేట్ పెంచుకుంటున్నారు అన్నారు, దానికి మనం అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే దాంట్లో అందరం ఛాంబర్లో అందరం కలిపి నిర్ణయం తీసుకుందే కాబట్టి. రేట్ అనేది ఒక ప్రజల అందుబాటులో ఉండే రేట్ ఉండాలి. ఫస్ట్ అన్నారు 150 రూపాయలు అన్నారు ఫస్ట్ లో, తర్వాత 200 రూపాయలు అన్నారు. 200 రూపాయల తర్వాత 360 రూపాయలు పెంచారు. అంటే 450 రూపాయలకు దేవరాకు వస్తే ఈ సినిమాకి వస్తాడు 1336 రూపాయలు, మీకు 900 రూపాయలు సింగిల్ స్క్రీన్, అంటే 631 రూపాయలు టికెట్. ఇప్పుడు గవర్నమెంట్ అంత రేటు పెంచడం తప్పే, గవర్నమెంట్ అంత రేటు పెంచడం తప్పే. బెనిఫిట్ షో అనేది బిఫోర్ 9:30 షో ఇవ్వడం అనేది తప్పే. మీరు మామూలుగా 5 షోలు పర్మిషన్ ఇస్తున్నారు, 6 షోలు ఇచ్చారు. 6 షోలు పర్మిషన్ కరెక్ట్ గా చూసుకొని 6 షోలు కూడా ఎలాగిచ్చారు? ఇంతకు ముందు 20 థియేటర్లు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, ఓన్లీ 20 థియేటర్స్ అండ్ 1 షో. ఓకే, తక్కువ థియేటర్లని రెగ్యులర్ గా 5 షోస్ ఇచ్చారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా మరి ఎవరు పర్మిషన్ ఎవరు తీసుకొని అడిగారని ఇండస్ట్రీ అడిగిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు రేటు పెంచడం కూడా తప్పే. ఇప్పుడు రేటు మొత్తం ఇవ్వనడం కూడా తప్పే. ఎందుకంటే పెద్ద సినిమాలు 1000 కోట్ల రూపాయలు 100 కోట్లు పెట్టి సినిమా తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి మినిమం గ్యారంటీగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక రేటు పెంచాలి. నిర్మాత మండలి తరపున ముఖ్యమంత్రిని ఏమైనా కలుస్తారా? దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి దిల్ రాజుని లీడ్ చేయమని మీ నిర్మాతలందరూ కోరుతారా?
మేము అంటే దిల్ రాజు గారిని లీడ్ చేయడానికి దిల్ రాజు గారు లీడ్ చేయాలండి. దిల్ రాజు గారు ఇస్ మీటింగ్ పెట్టాలి, జాయింట్ కమిటీ మీటింగ్ కంపల్సరీ పెట్టాలి. జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టి గవర్నమెంట్ మాకున్న బాధని, మాకున్న కష్టాన్ని, మా నిర్మాతలకున్న ఆలోచనని, తప్పు జరిగింది, తప్పు జరిగిన దాంట్లో వాస్తవం, దాంట్లో ఎవ్వరు కూడా ఇది తప్పు లేదు, మా తప్పు కాదు అని అంటానికి లేదండి. ఎందుకంటే ఒక ఆమె చనిపోయేటప్పుడు బాధ చూపించలేదు, మనం సింపతి చూపించలేదు. ఒక అబ్బాయి ప్రాణంతో కొట్లాడుతుంటే కూడా సింపతి చూపించలేదు. 4 గంటలు జైల్లో ఉంటే అంతమంది వచ్చి పరామర్శ రావడానికి ఆయన కోపం వచ్చింది. ఒక సీఎం ఇష్టం వచ్చిన ట్రోల్ చేయడం అనేది బాధ అనిపించింది, గవర్నమెంట్ ని ట్రోల్ చేయడం అనేది బాధ అనిపించింది. దాన్ని ఒప్పుకోక తప్పదు. రెండోది, ఇప్పుడు జాయింట్ మీటింగ్ లో దిల్ రాజు గారు ఇప్పుడు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ తో దాన్ని FDC చైర్మన్, FDC MD గారు అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీఎం గారితో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో తప్పులు జరిగినవన్నీ మనం సర్దిద్దుకోవడానికి అంతంత రేట్లు కాకపోయినా మినిమం రేట్లైనా కంపల్సరీ ఇవ్వకపోతే పెద్ద సినిమాలు దెబ్బతింటాయండి. పెద్ద సినిమా నిర్మాతలు కంపల్సరీ దెబ్బతింటారు. అది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ నట్కుమార్ గారు, థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు. మనం చూస్తున్నాం సీఎం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా నిర్మాతల ఇది చాలా పెద్ద దెబ్బ. రాబోతున్న పెద్ద చిత్రాలు ఉన్నాయి, అలాగే సంక్రాంతికి రాబోతున్న 3 సినిమాల్లో అటు దిల్ రాజు 2 సినిమాలకు నిర్మాతగా, ఒక సినిమాకు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, FDC చైర్మన్గా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మీటింగ్ పెట్టుకుంటాం, మీటింగ్ పెట్టుకుని మా సమస్యలు ఏంటో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం. ఇది ఒక రకంగా మాకు పెద్ద దెబ్బే. అలాగే జరిగిన పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ గారు మిగతా వ్యవహరించిన తీరు కూడా తప్పని నిర్మాతలు ఎత్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం దీని ఇంపాక్ట్ ఇంకా ఎలా ఉండబోతుందో. ఇది సీఎం రేవంత్ వ్యాఖ్యలపై 10 TV స్పెషల్ డిబేట్.